నరసింహప్ప గారిని కూడా వారి సందేశం తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎం నరసింహప్ప. ఈ పేరు వింటే పూణేలోని ఆయకర్ సేవా కేంద్రం గుర్తొస్తుంది. అది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఓ ఆదర్శ ఎథిక్స్ కేంద్రం. నరసింహప్ప గారు ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా ఎదిగిన అనంత బిడ్డ. కరువు జిల్లా గడ్డపై 1949లో ముత్తులూరి బొజ్జప్ప, లక్ష్మీ నరసమ్మలకు ఏకైక కుమారుడిగా జన్మించారు. 1973లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టి మచ్చలేని స్వచ్ఛమైన అధికారిగా, పాలనాధ్యక్షునిగా భారతదేశ వ్యాప్తంగా పేరు పొందారు. ఆయన బెస్ట్ సర్వీసెస్ అధికారిగా జాతీయ అవార్డులు ఎన్నో అందుకున్నారు. ఎం నరసింహప్ప గారు ఐఆర్ఎస్ ఉన్నతాధికారిగానే కాదు, ఒక గొప్ప సంఘ సేవకునిగా, సేవామూర్తిగా పేరు గడించారు. అందుకు బెంగళూరులో ఆయన స్థాపించిన సౌత్ సెంటర్ మహిళా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ నిదర్శనం. ఆ సంస్థలో 1500 మంది మహిళలు 15 కోట్ల టర్నోవర్తో ప్రగతి సాధించగలిగారండి. ఆ క్రెడిట్ నరసింహప్ప గారికే చెందుతుంది. అంతేకాదు, ఆయన స్థాపించిన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో గ్రామీణ ప్రాంతాల వందలాది యువతీ యువకులు శిక్షణ పొంది సివిల్ సర్వెంట్స్గా సేవలందిస్తున్నారు. ఒక దీపంతో 10 దీపాలను వెలిగించినట్లు తన జ్ఞానం, అధికారం, సేవాగుణంతో ఎందరో చీకటి జీవితాల్లో వెలుగులు నింపిన సౌజన్యమూర్తి ఎం నరసింహప్ప గారు. నీతికి, నిజాయితీకి నిలువుటద్దం ఆయన నిష్కళంక జీవితం. అన్నట్టు ఆయన ఇప్పుడు పదవీ విరమణ చేసిన పరసేవ, పరమో ధర్మః అన్న ఆర్యోక్తిని అక్షరాలా పాటిస్తూ పరుల సేవలో పరమార్థిక జ్ఞానదానంతో జీవిస్తున్నారు. నిత్యం చిరునవ్వులు చిందిస్తూ ఒక జ్ఞానయోగిలా ఆధ్యాత్మిక సాధనలో సాగిపోతున్న ఎం నరసింహప్ప గారి జీవితం నేటి అధికారులకు, యువతకు ఆదర్శం కావాలని ఆశిద్దాం. అందుకే తెలుగు వన్ పురస్కారం ఆయనకు చంద్రుడికో నూలు పువ్వులా అందిస్తున్నాం. శ్రీ నరసింహప్ప గారికి ఆత్మీయ సత్కారం మరియు స్ఫూర్తి పురస్కారం అందిస్తున్నారు. అతిథులందరూ గట్టిగా చప్పట్లతోటి మన అభినందనలు తెలియజేద్దాం. తర్వాత శ్రీ దీపా వెంకట్ గారు స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వారి సేవలు విస్తృతం చేసి ఒక చిన్న బిందువులా మొదలై సింధువులా మారి తెలుగు వన్లానే వారి సేవలు కూడా తెలుగు ప్రజలకు విస్తృతపరుస్తున్నందుకు తెలుగు వన్ కృతజ్ఞతగా వారికి ఈ తెలుగు వన్ స్ఫూర్తి పురస్కారం అందజేస్తోంది. విద్యా, వైద్యంలో వారు అందిస్తున్న సేవలు అసామాన్యం. ఉపాధి రంగాల్లో వారు అందిస్తున్న సేవలు అసామాన్యం. కేవలం వెంకయ్య నాయుడు గారి కూతురిగా మాత్రమే కాదు, స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వారు సమాజ సేవకులుగా. సభా సరస్వతికి నమస్కారం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విశిష్టమైనటువంటి పురస్కారాన్ని అందించినటువంటి శ్రీ రవిశంకర్ దంపతికి, వారి కార్యవర్గానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పురస్కారం నా తల్లిదండ్రులకి, నన్ను విద్యాబుద్ధులు నాకు నేర్పించినటువంటి టీచర్లకి, నాకు స్ఫూర్తినిచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చెందుతుందని నేను భావిస్తున్నాను. ఈ మధ్యనే కొన్ని నెలలుగా నాకు శ్రీ రవిశంకర్ గారు పరిచయం. నాకు వారిలో చాలా ఆకర్షించినటువంటిది ఏమిటనంటే ఆ క్రియేటివిటీ, సృజనాత్మకత అని చెప్తాం. ఈరోజు ప్రపంచం ఈ స్థితిలో ఉందనంటే క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ ద్వారానే మనం ఈ స్థితిలో ఉన్నామన్నమాట. సో ఆయన ఈ రంగంలో ఒక వ్యక్తిగా ప్రవేశించి ఆయన ఒక శక్తిగా ఎదిగి ఒక వ్యవస్థగా రూపొందారు. ఇన్ని వేల మందిని, ఇన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తున్నారు అని అంటే సో వారి క్రియేటివిటీ అక్కడే అర్థమవుతుందన్నమాట. అలాగే వారు చెప్పినటువంటి క్రియేటర్స్ ఎకానమీ, ఫ్యూచర్లో ఇది క్రియేటర్స్ ఎకానమీ అవుతుందని చెప్పినని ఈరోజు కూడా ఏ సినిమా చూసినా, ఏ కథ చూసినా కంటెంట్ ఈజ్ ద కింగ్ అని అంటారు. కంటెంట్ లేకపోతే సో అది ఫెయిల్ అవుతుంది. ఆ కంటెంట్ ఎవరు చేస్తారు? అది క్రియేటర్ చేస్తాడు.
అంటే రైటర్ చేస్తాడు, తర్వాత దానికి ఉన్నటువంటి సాంకేతిక నిపుణులందరూ కూడా సో చేస్తారన్నమాట. సో కాబట్టి ఆ క్రియేటివిటీ అన్నటువంటిది పెంపొందించాలని వారి ఆశయము. సో వారి అద్భుతమైనటువంటి ప్లానింగ్ చెప్పారు. ప్రతి జిల్లాలోనూ ఈ క్రియేటివ్ సంస్థని విస్తరించాలి, అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులకి, కళాకారులకి, తర్వాత ఆ క్రియేటర్స్కి ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచాలి అన్నటువంటిది ఒక అద్భుతమైన ఆలోచన. భగవంతుడు వారికి శక్తి సామర్థ్యాలని ఇది సక్సెస్ఫుల్గా జరిగేటట్లు ఆశీర్వదించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. సో ఇలాంటి వాళ్ళు మనకి కావాలి. ఎందుకంటే ఈ క్రియేటివిటీ ద్వారానే తెలుగు వన్ అన్నటువంటి పేరులోనే వారి క్రియేటివిటీ కనిపిస్తుంది. తెలుగువారు నంబర్ 1గా ఉండాలి అన్నటువంటిది, అలాగే క్రియేటివిటీలో కూడా తెలుగువారు నంబర్ 1గా ఉండాలి అన్నటువంటిది వారి లక్ష్యం. ఆ లక్ష్య సాధనకి వారు జిల్లాలకి ఇది తీసుకెళ్లాలని చెప్పినటువంటి ఒక గొప్ప ప్లానింగ్ చర్చించడం జరిగింది. వారిని మనసారా నేను అభినందిస్తున్నాను. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, ఈ పురస్కారాలని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పరమేశ్వరుడు ఈ రవిశంకర్ దంపతికి సకల సౌభాగ్యాలు కలిగించాలని చెప్పాలని నేను మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. Spooky,